వెల్కమ్ బ్యాక్. ఒక వ్యక్తి వారం రోజులుగా ఏమీ తినలేదు, ఆకలితో నకనకలాడిపోతున్నాడు. అతన్ని చూసిన ప్రభుత్వం వెంటనే అన్నం పెట్టాలా, లేక ఓ 2-3 రోజులు ప్రణాళికలు వేసి అతనికి పంచభక్ష పరమాన్నాలు వండించి వాటిని రుచి చూసి అన్నీ బాగున్నాయి అనుకున్నాక తినిపించాలా? ఇందులో ఏది బెటర్ అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. అవును, ఏపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయింది. అసలు దేశ చరిత్రలో రాజధాని కూడా లేకుండా, అది ఎక్కడో కూడా తెలియకుండా ఒక మాతృ రాష్ట్రం మిగిలిపోవడం అన్నది ఇదే తొలిసారయ్యుంటుంది. ఇదొక్కటే కాదు, ఆస్తులేవు, ఆదాయం లేదు, కనీసం రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడానికి కార్యాలయాలు కూడా లేవు, పరిశ్రమలు లేవు, దమ్మిడీ ఆదాయం లేదు. ఆఖరికి మొదటి నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్లిన రాష్ట్రం కూడా ఏపీ అయి ఉండొచ్చు. మొదటి ఏడాది సుమారు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో అత్యంత అధ్వాన్న స్థితిలో ప్రయాణం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా అట్టడుగునే ఉంది. రాష్ట్ర విభజన, ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే అన్ని ప్రక్రియలు పూర్తయి రాష్ట్రాన్ని మాత్రం అనాథలా వదిలేశారు. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీన్నుంచి తక్షణం దాన్ని రక్షించడం కేంద్రం వల్ల మాత్రమే అవుతుంది. కానీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి టీడీపీ దగ్గర లేదు. ఎందుకంటే కేంద్ర కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ ఆ పని చేయడం కొద్దిగా కష్టమే. కేంద్రం మీద సునిశితంగా ఒత్తిడి తీసుకురాగలం తప్ప చేసేదేమీ లేదు. ఒకవేళ గట్టిగా అడిగితే, సాంకేతిక కారణాలు సాకుగా చూపిస్తే మనం చేసేది కూడా ఏమీ ఉండదు. ప్రత్యేక హోదా మంచిదే, ఇక అందుట్లో మనం అనుమానం ఏం పరిస్థితిలో లేదు. అయితే ప్రత్యేక హోదా మనకి ఎప్పుడు వస్తుంది? వస్తే అలా అప్పటిదాకా మనం దానికోసం వేచి చూసి కళ్ళు కాయలు కాసిన మాదిరిగా రేపొద్దున అది గనక అక్కడ ఏమీ లేదు, రాదు అన్నటువంటి భావనతో బాధపడటం మంచిదా? ఈరోజు మనకు కేంద్రం అందించటానికి ముందుకొచ్చినటువంటి సహాయం తీసుకోవడం మంచిదా? ఈ 2 ప్రశ్నల్లో జనించేటప్పుడు నేనంటాను, ఇప్పుడు ముందు కేంద్రం మనకు సహాయం చేయటానికి ముందుకొచ్చి చూపించినటువంటి అంశాలు, ఏ అంశాల మీద మనకు ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు? అలాగని హోదా గురించి వదిలేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి తక్షణ సాయం అత్యవసరం. మొత్తంగా ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి భారీగా ఆర్థిక సాయం కావాలి. కానీ అది నిబంధనలు, హోదాల పేరు చెప్పి దాన్ని ఆలస్యం చేస్తామంటే తట్టుకునే పరిస్థితి ఏపీకి ఏమాత్రం లేదు. అది కాదని ఇప్పటికిప్పుడు హోదా కోసం మహోద్యమం చేస్తే తక్షణం మేలు జరుగుతుందా అంటే అనుమానమే. ఒకవేళ కేంద్రం మరింత ఆలస్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. దానికన్నా కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టుకుని వెంటనే లోటును పూడ్చుకుని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా అనేది కొంచెం కష్టం అనేటువంటిది. నేను నార్త్ ఈస్ట్ స్టేట్ల కంటే ఇటుపక్క ఇచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది, పిఎంఏ చెప్పడం వల్ల మనకి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీల కింద ఇస్తా అన్నారు. కనీసం ఆ ప్యాకేజీలైనా స్పెషల్గా దీనికి మనకి ఇవ్వాల్సింది. పొద్దున సీఎం గారు చెప్పినట్టుగా నేను టీవీలో కూడా విన్నాను. మన అన్నింటికీ ఆ ప్యాకేజీలు స్పెషల్గా కొంచెం 90% సెంట్రల్ గవర్నమెంట్ది, 10% మన స్టేట్ గవర్నమెంట్ కింద పెట్టుకుని అన్నీ కనుక ఇచ్చినట్లయితే, మనం తొందరగా ఇవి ఇచ్చినట్లయితే మన రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతుంది. ముందు ఇండస్ట్రీస్కి కావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, మనకి రాజధాని కట్టుకోవడానికి కావాలి. మనకి ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి వచ్చే మేళ్లు తక్కువేమీ కాదు. కానీ ఆ ఒక్క మేళ్లతోనే ఇప్పుడున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏపీకి కావాల్సింది ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చే సాయమే తప్ప అది వచ్చే రూపం కానే కాదు. వాస్తవానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఆధారంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు అందిస్తారు. దీని ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు కేంద్ర సాయం నుంచి 30% గ్రాంట్ అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రత్యేక సౌకర్యాలుంటాయి. యునైటెడ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ నుంచి 100% గ్రాంటులు అందుతాయి.
బయట నుంచి వచ్చే ప్రాజెక్టుల నిర్మాణంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో అదనపు సౌకర్యాలు కల్పిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్రం సాయం చేస్తుంది. ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే కనుక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన దాదాపుగా ప్రతి సంవత్సరం 25,000 కోట్ల నుంచి 40,000 కోట్ల మధ్యన ఎడిషనల్ బెనిఫిట్, ఇప్పుడున్న దానికన్నా ఎడిషనల్ బెనిఫిట్ జరుగుతుంది. కేవలం ఏది నిధుల రూపంలో, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ రూపంలో మాత్రమే జరుగుతుంది. అది కాకోకుండా ఎడిషనల్గా ప్రత్యేక హోదా ఇస్తే జరిగేటటువంటిది ఈ ఎక్సైజ్ డ్యూటీ రాయితీ కానీ, కస్టమ్స్ డ్యూటీ రాయితీ కానీ, నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ కానీ, ఈ 3 వస్తాయి. ఈ మూడిట్లకి వాళ్ళు ఇవ్వగలిగితే ప్యాకేజ్ ఇస్తారు. కానీ దీనికి ఎవరిస్తారు? ఇది ఈ నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో పోగొట్టుకునేటటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటాకి ప్రత్యామ్నాయం వాళ్ళు రూపొందించి ఈ విధంగా ఇది ఇస్తాము అని చెప్పి పారదర్శకతతో కూడినటువంటి లెక్కలు చూపించి ఇస్తే కనుక దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. అయితే ప్రత్యేక హోదా కల్పించడానికి రాష్ట్రాలకు కొన్ని అర్హతలు ఉండాలి. 1, అది పర్వత ప్రాంతాలతో కూడిన రాష్ట్రమైనా అయి ఉండాలి, లేదా జనాభా తక్కువగానైనా ఉండాలి, లేదా ఆ రాష్ట్ర సరిహద్దులు విదేశీ సరిహద్దులై ఉండాలి. ఇక ఆర్థికంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రాలై ఉండాలి. అప్పుడే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సునాయాసంగా దక్కుతుంది. ఈ కోవలో నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాంలకు ప్రత్యేక హోదా కల్పించారు. ఇవన్నీ ఉత్తర భారతదేశంలో మన పొరుగు దేశాలతో సరిహద్దు రేఖను కలిగి ఉన్నాయి. కానీ ఏపీకి అలాంటి పరిస్థితి లేదు. ఏపీకి వీటిల్లో ఉన్న ఒకే ఒక అర్హత ఆర్థిక వెనుకబాటుతనమే. కానీ మిగిలిన అంశాలన్నింటిలోనూ ఏపీకి నెగటివ్ మార్కులే పడతాయి. ఉన్న ఒక్క అర్హత ఆధారంగా ప్రత్యేక హోదా సాధించాలంటే దానికి చాలా ప్రాసెస్ జరగాలి. ఇందుకోసం కేంద్రం సిఫార్సులు చేయడంతో పాటు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఇది అంత సులువైన ప్రక్రియ ఏం కాదు. ఎందుకంటే ఇప్పటికే బీహార్తో సహా మరో 4 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం ఎప్పటినుంచో పోరాడుతున్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాలు ఏపీ ప్రత్యేక ప్రతిపాదనలకు అంగీకరించవు. అంటే 5 రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చినట్లే. మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన నడుస్తోంది. అంటే అవి బీజేపీ నిర్ణయాల్ని సమర్థిస్తాయా అన్నది అనుమానమే. ఇక ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు కూడా ఏపీ విషయంలో సానుకూలంగా స్పందించకపోవచ్చు. ఎందుకంటే తమకు కేంద్రం ఇచ్చే గ్రాంటును పంచుకోవడానికి మరో రాష్ట్రం అదనంగా వచ్చి చేరుతుందంటే వాళ్లు అంగీకరించకపోవచ్చు. అంటే ఇక్కడే దాదాపు 15 రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. సరే, వీళ్ళందరినీ ఏదో ఒకలా మెప్పించి ఒప్పిద్దామనుకున్నా ఆ ప్రక్రియలన్నీ పూర్తయి ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఆ తర్వాత ఇక్కడ అందే రాయితీల కోసం పరిశ్రమలు వచ్చి ఇక్కడ తమ ఉత్పత్తిని ప్రారంభించేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఈ ప్రక్రియలన్నీ దాటుకుని వచ్చేసరికి ఖచ్చితంగా 2 ఏళ్లకు పైగానే పట్టే అవకాశం ఉంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.